అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. దేవుని నామం స్తోత్రములు. నా పేరు ఆర్థర్ ఆనంద్ కుమార్. బైబిల్ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయి ఉన్నట్టు నీతిమంతుని యొక్క ప్రార్థనలో శక్తి ఉంది. An earnest prayer of a righteous man when he prays for the sick, that prayer is very powerful and very effective. I have experienced this in my life in the year 2013. I was sick for 10 months. My family spent 4 lakh rupees on my sickness for my treatment and medication. Nothing happened. I was discharged on 14th of August from Yashoda Hospital, Malakpet. Doctor said everything is fine, nothing to worry, he'll be fine. When I came home on 14th night at around 7:30, I was doing well by God's grace. But again, on 15th August, early in the morning, 5 o'clock, I was suffering with severe stomach pain and vomitings. Since it was a holiday, doctors were not available. So since 5 o'clock in the morning till 7 o'clock in the evening, I was just lying on my bed with severe stomach ache, and I think I vomited for 20 times that day. Morning 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భయంకరమైన కడుపు నొప్పి, వామిటింగ్స్ కంటిన్యూస్గా అవుతుండే. ఆ సమయంలో మా బావగారు మా ఇంటికి వచ్చి మరి పాస్టర్ ప్రకాష్కి కాల్ చేసి చెప్తే, పాస్టర్ ప్రకాష్ గారు నా కోసం ఫోన్లో 3 minutes ప్రేయర్ చేసి, ఆ ప్రార్థన నాకు ఇంకా గుర్తుంది. ఆ ప్రార్థనలో ఆయన ఏం మెన్షన్ చేసిందంటే, చేతబడి శక్తులను యేసుక్రీస్తు నామమున కాల్చివేస్తున్నా అని ప్రార్థన చేసింది నా కోసం ఫోన్లో. 14 గంటల నుంచి నేను బాధపడుతున్న ఆ కడుపు నొప్పి ఆయన ఫోన్లో 3 నిమిషాలు ప్రార్థన చేయగానే మాయమై. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు అటువంటి నొప్పి నేను ఇప్పటి వరకు అనుభవించలే, నా జోలికి రాలే. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మీరు చూచినటువంటి దేవుని కార్యాలు, వినబోతున్నటువంటి సాక్ష్యాలు బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. యేసులో రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన, ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా గమనిస్తే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరగటము మంచిదే. తద్వారా కృతజ్ఞత కలిగి ఆత్మలో రక్షించబడటము గొప్ప అద్భుతం. దీనిని బట్టి పరలోకములో సంతోషమని లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో గమనిస్తాం. ఇది దేవుని యొక్క ఆలోచన. మత్తయి వార్త 11వ అధ్యాయము 20 నుంచి 21 వచనములు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి విస్తారమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మరి చేశాడు. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు మరి మారు మనసు పొందకపోవటం మూలాన మరి వారిని గద్దించినట్లుగా ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అదేమనగా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు.
అని మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క యేసయ్య యొక్క ఆలోచనను మనం గమనించినట్లయితే అద్భుతాల ద్వారా ఆత్మలో రక్షించబడటము, మారు మనసు పొందటము యేసయ్య ఆలోచనగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక సమయంలో చదవబడే ఈ యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థనా పూర్వకంగా గమనిద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను మనము గమనించినట్లయితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పుయ్యును, అది బహుగా పుయ్యుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును అని మరి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఒక్క నిమిషం చదవబడిన మరి వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా నాతో కలిసి ఏకీభవించి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చదవబడినటువంటి వాక్యము ద్వారా మా హృదయమును సిద్ధపరిచి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల మనసు, తద్వారా జీవింపచేసే హృదయము కలుగ చేయమని గలిబిలి చేస్తున్న సమస్తమైన దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ అగ్ని కంచె, మీ దూతల కాపుదల, మీ కనుదృష్టిలో ఇక కార్యము ఆది నుంచి అంతం వరకు కూడా మీకు మహిమకరముగా నా తండ్రి ఆశీర్వాదకరంగా నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక సమయంలో మనము చదివబడినటువంటి మరి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను మనము గమనిస్తే, దేవుని బిడ్డలైనటువంటి యూదా ప్రజల నిమిత్తము దేవుని యొక్క ఉద్దేశం దర్శన రూపకముగా యెషయా ప్రవక్తకి బయలుపరిచినటువంటి మాటలు, చదవబడినటువంటి వచనములు. ఇక్కడ మనము ఇక మరి యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1-2 వచనములలో మరి ఆ సారాంశాన్ని మనం గమనిస్తే, దేవుని బిడల పక్షముగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మరి ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడల పక్షంగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నట్లుగా మరి ఇక్కడ గమనిస్తున్నాం. అరణ్యము లాంటి దట్టమైనటువంటి చెట్లు కమ్ముకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మరియు ఎండినటువంటి భూమి అనగా పనికి రానటువంటి మరి నిరుపయోగమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మరి ఇక సమయంలో అడవిలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుంటున్న మాట ఏంటంటే, మీకు సంతోషాన్ని కలుగచేస్తాను, అంత మాత్రమే కాదు కానీ బహుగా సంతోషింప చేస్తాననేటువంటి మాటలు మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క బిడ్డల పక్షముగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, దేవుని బిడ్డల ఎడల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క బిడ్డల ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి ఈ యొక్క సమయంలో మనం గమనిస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని సంతోషింపచేసి, వారిని మరి ఆనందింపచేసి, వారిని బహుగా ఫలింపచేస్తానటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మరి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనమును కూడా మనము గమనించినట్లయితే అక్కడ ఈ విధముగా మనము చూస్తాం. మహా ఎండకు కాలినటువంటి అరణ్యములో నిన్ను స్నేహించు వాడను నేనే అని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, మనం గమనించినట్లయితే మహా ఎండకు, విపరీతమైన ఎండకు ఎటువంటి పరిస్థితులు మనము కలిగి ఉంటామో మనందరికీ తెలుసు. మహా ఎండకు, విపరీతమైనటువంటి ఎండకు పరిస్థితులన్నీ కూడా లోకములో కానీ మానవులలో కానీ ఏ విధంగా మరి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఈ దినాల్లో. నిజముగా మరి ఆ ఎండ తీవ్రతకు అనేక మంది చనిపోవటము, వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోవటము మనం గమనిస్తున్నాం. అనేక మంది మరి చల్లని ప్రదేశాలలోనికి వెళ్ళటం, ఏసీలను ఆశ్రయించటము మనము గమనిస్తూ ఉన్నాం.
అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మహా ఎండకు కాలినటువంటి అరణ్యములో, నిజముగా అక్కడ అరణ్యము పచ్చదనం అనేటువంటి జాడ లేదని మనం లేఖనంలో మనం చూస్తున్నాం. అక్కడ పక్షుల జాడ కనపడటం లేదని మనం అక్కడ చూస్తున్నాం. మరి జంతువుల జాడ కూడా కనపడని పరిస్థితి, అంతా నిర్మానుష్యము. ఎటు చూచినప్పటికీ కూడా ఏమీ లేనటువంటి పరిస్థితులు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరి సెలవిస్తున్నటువంటి మాట, నేను మీతో స్నేహిస్తాను. హల్లెలూయా. చూడండి, గమనించినట్లయితే ఇక దినములలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకరమైనటువంటి మాట దేవునికి బిడ్డల ఉద్దేశించి ఒక చక్కటి మాటలు మన హృదయంతో కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అరణ్యము లాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా, ఎండిన భూమి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, అడవి లాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఒక చక్కటి ఆదరణకరమైనటువంటి హస్తము ఇస్తా, నిన్ను స్నేహిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే ఒక చక్కటి మాట మనం గమనిస్తాం. నేను మిమ్మును గూర్చినటువంటి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మన దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానానికి అధిపతిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీ పట్ల, దేవుని బిడ్డల పట్ల ఆయనకు ఆలోచన సమాధానకరమైనవి, మరి మంచి ఉద్దేశాలుగా మనం ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డల పక్షాన దేవుని యొక్క ఉద్దేశాలు ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అరణ్యము లాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయా? ఎండిన భూమి లాంటి పనికిరాని పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయా? నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాయా? అడవి లాంటి పరిస్థితులు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డల పక్షంగా సంతోషింపచేస్తాను, ఆదరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. అంత మాత్రం కాదు, బహుగా సంతోషింపచేస్తాను. కస్తూరి పుష్పము వలె, అనగా సుగంధ వాసనతో మరి మన యొక్క జీవితాలని ఆయన వికసింపచేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవునికి బిడ్డల పక్షంగా చాలా చక్కటి 3 ఉన్నతమైనటువంటి అనుభవాలను పరిశుద్ధాత్ముడు దేవుడు ఇవ్వాలని తలస్తున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లెబానోను సౌందర్యము దానికి కలుగును అని మనం 35వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోను అనగా తెల్లని అని అర్థము. లెబానోను అనగా తెల్లని అర్థము. పరిశుద్ధత కలిగినటువంటి జీవితానికి సాదృశ్యముగా మనకు కనపడుతుంది. అంటే దేవునికి బిడ్డలకు పరిశుద్ధత కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇక సమయంలో మనం గమనించినట్లయితే చూడండి, 1వ పేతురు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు దేవుని వాక్యము, నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండుడి. నిజమే, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆ లెబానోను పరిశుద్ధత మరి జీవితము మనకు ఇవ్వాలని మన దేవుడు మనల్ని ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి పిలిచి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ, ఇక లెబానోను సౌందర్యాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ లెబానోను సౌందర్యాన్ని మనం గమనిస్తే ఇంకొక మాట మనం చూస్తున్నాం. మనం ఇక్కడ లెబానోను ప్రాంతం అనేటువంటిది అది ఒక మంచు ప్రాంతము, ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతము. అనగా దేవుని బిడల ఎడల దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజముగా నీ గురించి, నీ కుటుంబం గురించి ఈ దినమున ఇతరులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఉన్నత స్థితి కోరుకోరేమో, కానీ తన స్వరూప్యంలో చేసుకున్నటువంటి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడని నీవు ఈ సమయంలో గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనిస్తే చాలా చక్కటి మాట మనం చూస్తాం. మీ తలంపుల కన్నా నా తలంపులు చాలా ఉన్నతముగా ఉన్నాయి. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక ఉన్నతమైన స్థితిలో మరి ఉండాలని పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక లెబానోను యొక్క మరి ఆ యొక్క పరిస్థితులను మనం గమనించినట్లయితే కీర్తన 92వ అధ్యాయము మరి 12వ
వచనంలో మనం గమనించినట్లయితే లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చూడండి, అంటే దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క పరిస్థితులలో మరి ఉన్నతంగా ఎదగాలనేటువంటిది దేవుని మరి ఆలోచనగా అట్టి కృప దేవుడు ఇవ్వాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గమనించండి ఆ యొక్క అనుభవాలు. దేవుని బిడ్డల పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నీ గురించి పట్టించుకోవట్లేదేమో, నీ గురించి ఎవరు మరి చక్కటి ఉద్దేశములు లేవేమో, కానీ తన సారూప్యములో చేసుకున్నటువంటి నీ ఎడల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కీర్తన 104 వచనమును ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన నాటిన లెబనోను వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఇక్కడ మనం చూస్తున్నాం లెబనోనులో తృప్తి కనపడతా ఉన్నది. అనగా ఆ లెబనోను యొక్క సౌందర్యాన్ని నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని బిడలకు దేవుడు తృప్తి కలిగిన జీవితాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 40 వచనములో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక చక్కటి మాట మనం చూస్తాం. సమిదలకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. అనగా హోమముల కోసం లెబనోనులో ఉన్న పశువులు చాలవట, నిప్పు కోసం దాని అడవులు చాలవు. అనగా ప్రార్థనా మంట కలిగినటువంటి జీవితము ఈ లెబనోనులో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇట్టి కృపను దేవుని బిడలకు దేవుడు ఇవ్వాలని మరి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంశము ఏమిటి అంటే, మనము దేవుని బిడ్డల దేవుని యొక్క ఉద్దేశము చాలా ఉన్నతముగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. హోషేయ గ్రంథము 14 5, 6, 7 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం, లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, లెబనోనుకున్నంత సువాసన అతని కుండును అని మనం ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వదలుస్తున్నటువంటి మాట ఏంటంటే, లెబనోనులో దేవదారు వృక్షము ఏ విధముగా వేళ్లు తన్నుతూ వేరుపారుతూ ఎదుగుతున్నదో అట్టి కృప, అట్టి స్థితిని మరి దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. గమనించండి, నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డల ఎడల దేవుని యొక్క ఆలోచన చాలా ఉన్నతంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇక్కడ లేఖనాల్లో గమనిస్తున్నాం. నిన్న ఆ భయంకరమైన పరిస్థితిలోంచి తీసుకుని వచ్చి సంతోషింపచేయడమే కాకుండా 3 అనుభవాలలో మొట్టమొదటి అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మొట్టమొదటి అనుభవములోనే అనేక రకమైన ఆశీర్వాదాలను మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తాం, యెషయా గ్రంథము 60 వచనంలో మనం గమనించినట్లయితే, మందిరము అలంకరించబడుటకు దేవదారు వృక్షాలు తెస్తారట. చూడండి, ఇక్కడ లెబనోనులో ఉన్నటువంటి మందిరమును అవసరతలు తీర్చే విధముగా దేవదారు వృక్షాలు కనపడతా ఉన్నాయి. అనగా దేవుని మందిరములో దేవునికి అవసరతలు తీర్చేవారిగా దేవుని యొక్క బిడ్డల ఎడల దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. ఇంత చక్కటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు దేవుని యొక్క బిడ్డల పక్షముగా దేవుడు కలిగి ఉన్నాడు. ఒకసారి నువ్వు గమనిస్తే నిన్ను ఆ భయంకరమైన పరిస్థితి తీసుకురావటమే కాకుండా దేవుడు 3 అనుభవాలు, ఒకటి లెబనోను యొక్క సౌందర్యాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు మనము గమనించినటువంటి ఈ యొక్క లెబనోను యొక్క సౌందర్యాన్ని మనం గమనిస్తే, లెబనోను మరి పరిశుద్ధత కలిగినటువంటి మరి సౌందర్యమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. రెండవదిగా ఆ లెబనోను ఎదుగుదల కలిగిన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. లెబనోనులో ఉన్నటువంటి తృప్తిని ఇవ్వాలని దేవుడు తలస్తుంటున్నాడు. లెబనోన్లో ఉన్న ఉన్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని తలస్తుంటున్నాడు. లెబనోన్లో ఉన్న ప్రార్థన మంట కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటుంటున్నాడు. లెబనోన్లో ఉన్న దేవదారు వృక్షము ఏ విధంగా ఎదుగుతుందో అట్టి జీవితాన్ని దేవుడిని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినమున ఈ యొక్క సమయంలో చక్కటి మాటలు మనతో మాట్లాడుతుంటుండగా నువ్వు నీరసపడవద్దు. శక్తిని బలమును ఇచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని యొక్క మాట శక్తితో కూడుకున్నది.
కనుక ఇక సమయంలో రెండవ అనుభవాన్ని మనం గమనించినట్లయితే కర్మేలు సొగసు దానికి ఉండును. దేవుని బిడ్డలకి ఇక ఉన్నతమైనటువంటి కర్మేలు అనుభవాన్ని ఇవ్వాలని తలస్తుంటున్నాడు. ఏమిటా కర్మేలు? కర్మేలు అనగా ఫలవంతమైనటువంటి తోట అని అర్థము. కర్మేలు అనగా ఫలవంతమైన తోట అని అర్థము, పచ్చదనానికి సాదృశ్యము. మనం గమనించినట్లయితే 1వ రాజులు 18వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే మరి అక్కడ ఏలియా పర్వతం మీద మరి ప్రార్థన చేసినప్పుడు అగ్ని మరి దిగి ఆ యొక్క దహన బలంతా కాల్చేసి మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఈ యొక్క కర్మేలు పర్వతము పచ్చదనానికి సాదృశ్యంగా మనకు కనపడతా ఉన్నది. అనగా దేవుని బిడల జీవితాలలో పచ్చగా ఫలవంతమైనటువంటి జీవితాన్ని కలుగు చేయుటకు దేవుడు తన బిడలకు కర్మేలు సొగసు అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వాలని తలస్తున్నాడు. హల్లెలూయా. మరొక 3వ మరి మాట మనం గమనిస్తే షారోను సొగసు అనగా షారోను అనగా స్తుతి అనేటువంటి మాట. స్తుతి. ఈ యొక్క షారోన్ అనేటువంటిది ఒక గ్రామము. ఈ యొక్క గ్రామము మరి ఆ దినమున మరి గాదు గోత్రికులు నివసించినటువంటి గ్రామముగా మనం చూస్తున్నాం. యాకోబు కుమారులలో ఈ యొక్క గాదు అనేటువంటి వ్యక్తి మరి 8వ వాడు. గాదు అనగా అదృష్టవంతుల గ్రామముగా మనము చూస్తా ఉన్నాం. 1వ దినవృత్తాంతములు 5:11 నుంచి 5వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో ఈ మాటలు చూస్తాం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 34-35 వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆ యొక్క షారోను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలు దేవుని యొక్క మాట వినినట్లుగా, దేవుని యొక్క కార్యాలు చూసినట్లుగా, దేవుని యొక్క మాటకు లోబడి స్వస్థత పొందినట్లుగా మరి వారందరూ కూడా దేవుని స్తుతించిన వారిగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధముగా దేవుని స్తుతించి దేవునిని మహిమపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 3 అనుభవాలు, ఉన్నతమైన అనుభవాలు దేవుని బిడ్డలకి ఇవ్వాలని తలస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క యెషయా గ్రంథం 35:1-2 వచనంలో మనం గమనించినట్లయితే వీటన్నిటితో పాటు ఆయన మహిమ, ఆయన తేజస్సు దేవుని బిడ్డలకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక సమయంలో మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ యొక్క భయంకరమైన పరిస్థితులను బయటకు వచ్చి మరి దేవుడిని సంతోషింపచేస్తే అరణ్యపు అనుభవాన్ని నుంచి బయటకు వచ్చి భయంకరమైన పరిస్థితులు బయటకు వస్తే దేవుడు నిన్ను లెబనోను ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని, కర్మేలు ప్రార్థనా జీవితాన్ని, షారోను స్తుతిని దేవుడు వాళ్ళని ఆశపడుతున్నాడు. కనుక ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నిలిచి ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన మాటలకే మీకు స్తోత్రాలయ్యా. మీరు మాటలు ఉంచినటువంటి ఉన్నత ఉద్దేశాలకే వందనాలు. నీ మాటలు మేము విశ్వసిస్తున్నాం. ఇట్టి కృప, ఇటు ఉద్దేశాలు మా జీవితాల్లో జరిగించి నీ చిత్తంలో నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమయంలో మనతో ఒక ఆదరణకరమైన మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనము మన కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయన మరి విడిపించి సంతోషింపచేసి మనల్ని చక్కటి 3 అనుభవాలని మన కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక లెబనోను పరిశుద్ధతను, కర్మేలు యొక్క ప్రార్థన జీవితాన్ని, మరి షారోను స్తుతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక నీరసపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం పిలుస్తున్నాడు. కనుక ఆయన మాటకు మనం లోబడదాం. మనము మారు మనసు పొంది మరి దేవునిలో మనం ఎదుగుదాం. ముఖ్యంగా ఈ సమయంలో మరి మేము నారాపల్లి దగ్గర ఉన్నటువంటి వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ 1 గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీ పరిచర్య చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. మరి ప్రతి శుక్రవారము స్వస్థత, శారీరక ఆత్మీయ స్వస్థత కూడిక ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో దేవుడు పిలిచి అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. మీరు చూసినటువంటి కార్యాలైతే విన్నటువంటి సాక్ష్యాలు అయితేనేమి దానికి రుజువుగా కనపడతా ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తడుచు ఉంటుండగా, మీతో ఈ యొక్క మాటల ద్వారా మాట్లాడుతూ ఉంటుండగా, మీరు ఎక్కడికి వెళ్ళకపోతే దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే, ఈ యొక్క మాటలు బలపరచబడినట్లయితే మీరు ఆ యొక్క కోడికలకు మీరు వచ్చి మరి దీవెనలు పొందగలరని ప్రభు నామమున మరి వేడుకొంచున్నాను. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని
వడివడిగా దిగి వచ్చుచున్నది. దేవుని నామం స్తోత్రములు. నా పేరు ఆర్థర్ ఆనంద్ కుమార్. బైబిల్ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయున్నట్టు నీతిమంతుని యొక్క ప్రార్థనలో శక్తి ఉంది. An earnest prayer of a righteous man when he prays for the sick, that prayer is very powerful and very effective. I have experienced this in my life in the year 2013. I was sick for 10 months. My family spent 4 lakh rupees on my sickness for my treatment and medication. Nothing happened. I was discharged on 14th of August from Yashoda Hospital, Malakpet. Doctor said everything is fine, nothing to worry, he'll be fine. When I came home on 14th night at around 7:30, I was doing well by God's grace. But again, on 15th August, early in the morning, 5 o'clock, I was suffering with severe stomach pain and vomitings. Since it was a holiday, doctors were not available. So since 5 o'clock in the morning till 7 o'clock in the evening, I was just lying on my bed with severe stomachache, and I think I vomited for 20 times that day. Morning 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భయంకరమైన కడుపు నొప్పి, వామిటింగ్స్ కంటిన్యూస్గా అవుతుండే. ఆ సమయంలో మా బావగారు మా ఇంటికి వచ్చి మరి పాస్టర్ ప్రకాష్కి కాల్ చేసి చెప్తే, పాస్టర్ ప్రకాష్ గారు నా కోసం ఫోన్లో 3 minutes ప్రేయర్ చేసి, ఆ ప్రార్థన నాకు ఇంకా గుర్తుంది. ఆ ప్రార్థనలో ఆయన ఏం మెన్షన్ చేసిందంటే, చేతబడి శక్తులను యేసుక్రీస్తు నామమున కాల్చివేస్తున్నా అని ప్రార్థన చేసింది నా కోసం ఫోన్లో. 14 గంటల నుంచి నేను బాధపడుతున్న ఆ కడుపు నొప్పి ఆయన ఫోన్లో 3 నిమిషాలు ప్రార్థన చేయగానే మాయమై. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు అటువంటి నొప్పి నేను ఇప్పటి వరకు అనుభవించలే, నా జోలికి రాలే. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. 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 అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి వచ్చుచున్నది. 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 వడివడిగా